ఫ్రెండ్స్ మన గార్డెన్ లో చాలా ప్లాంట్స్ చిన్న చిన్న పాట్స్ లోనే ఉంటాయి అన్నమాట. స్పేస్ కంజెస్టెడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే చిన్న పాట్స్ లోనే పెంచాల్సి వస్తుంది. చాలా పెద్ద పెద్ద ప్లాంట్స్ కూడా మనం చిన్న చిన్న పాట్స్ లోనే పెంచేస్తుంటాం. ఈ గోరింటాకు చెట్టు చూసారా, చాలా పెద్దగా ఉంది, దాదాపు 5 feet ఉంది. మెహందీ ప్లాంట్ అంత హెల్దీగా ఉంది. ఎవ్రీ వీక్ దీన్ని హార్వెస్ట్ చేస్తూ ఉంటాం. పాట్ వచ్చేసి చాలా చిన్న పాట్ అన్నమాట, జస్ట్ 4 or 5 inches ఉంది. దీంట్లో మాత్రం ఇంత పెద్ద ప్లాంట్ పెరిగిపోయింది. దీనికి ఏంటంటే సీక్రెట్, మేము ఎక్కువగా మంచి మంచి ఫర్టిలైజేషన్ వేస్తూ ఉంటాము. ఎవ్రీ వీక్ ఫర్టిలైజేషన్ చేస్తూ ఉంటాము. అలాగే సాయిల్ కూడా బాగా మంచిగా మిక్స్ చేసే పెడతాము ఎప్పుడైనా పెట్టినా కూడా. ఇంత బాగా పెరగడానికి సీక్రెట్ ఏంటంటే కొన్ని ఫర్టిలైజేషన్స్ మేము లిక్విడ్ ఫర్టిలైజేషన్ కూడా ఇస్తాము. సో దాంట్లో రెగ్యులర్గా మేము వాడేది నీమ్ ఆయిల్ అనమాట. నీమ్ ఆయిల్ ఫర్టిలైజేషన్గా కూడా పనిచేస్తుంది, అలాగే పెస్టిసైడ్లో కూడా పనిచేస్తుంది. అందుకే మేము ఎప్పుడు కూడా సాయిల్లో మనము ఈ నీమ్ ఆయిల్ వేస్తూ ఉంటాం అనమాట. పెస్టిసైడ్ కాకుండా సాయిల్లో ఫర్టిలైజేషన్ లాగా కూడా వాడుతూ ఉంటాము. సో 1 లీటర్ వాటర్కి మనము 5 ml నీమ్ ఆయిల్ మంచిగా కలిపేసి అది స్ప్రే చేస్తూ ఉంటాము. లీవ్స్ పైన అంతా స్ప్రే చేస్తూ ఉంటాము. అలాగే పోలియర్ స్ప్రే లాగా ఏవేవే పోషకాలు ఉన్నాయో తీసుకుంటుంది అనమాట. సేమ్ సొల్యూషన్ సాయిల్లో కూడా వేస్తుంటాము. కొన్ని ఫర్మెంటెడ్ ఫర్టిలైజేషన్ కూడా ఉన్నాయన్నమాట. సో దాంట్లో ఒకటి మస్టర్డ్ కేక్ సొల్యూషన్. ఈ మస్టర్డ్ కేక్ అనేసి ఇలాగ దొరుకుతుంది. ఆవాల్లో గానుగులో నూనె తీసేసిన తర్వాత పిప్పి మిగిలిపోతుంది కదా, ఆ పిప్పిని మనం మొక్కల్లో వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో అయితే ఇవి మనకి మస్టర్డ్ కేక్ ఇలాగ బిల్లల్లాగా దొరుకుతాయి. దీన్ని మనం ఏం చేస్తామంటే వాటర్లో 1 లీటర్ వాటర్లో ఒక 50 grams అలాగా ఈ బిల్లలు నానేసేస్తాం అనమాట. మూత పెట్టేసిన తర్వాత 2-3 days అయిన తర్వాత దాంట్లో వాటర్ కలుపుతాము. దాంట్లో ఒక 5 liters వాటర్ కలుపుతాం అనమాట. ఆ 5 liters వాటర్ కలిపిన తర్వాత సొల్యూషన్కి మళ్ళీ వాటర్ కలుపుతాము ఒక 20 times. అంటే ఒక కప్పు లిక్విడ్ సొల్యూషన్ తీసుకున్నామంటే దాదాపు 20 times వాటర్ కలుపుతాం అనమాట. కలిపిన తర్వాత ఆ సొల్యూషన్ని మనము మొక్కల్లో వేస్తాము. దాని తర్వాత అదే సేమ్ సొల్యూషన్ అది ఫోలియర్ స్ప్రే లాగా కూడా పనిచేస్తుంది. దీంట్లో ఎన్పికే అన్నది ఉంటాయి కదా, మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియము మోతాదులు అన్ని కరెక్ట్గా ఉంటాయన్నమాట. ప్లాంట్స్కి బాగా పనిచేస్తాయి. అందుకే ఈ సొల్యూషన్ ఖచ్చితంగా మనం వాడాలి. వాడితే ప్లాంట్స్కి చాలా మంచి గ్రోత్ వస్తుంది, మంచి ఈల్డ్ కూడా వస్తుంది. ఆకులు పువ్వులు పెద్ద పెద్దగా వస్తాయి, కూరగాయలు కూడా మనకి పెద్ద పెద్దగా వస్తాయి, హెల్దీగా వస్తాయి, డిజీజ్ రెసిస్టెంట్ ఉంటాయి అనమాట. దాదాపు 2 weeks ఒకసారి ఈ సొల్యూషన్ వేసుకోవచ్చు. ఇయర్ లాంగ్ కూడా అవి డిజీజ్ రెసిస్టెంట్ ఉంటాయి, అలాగే కొంచెం హెల్దీగా ఉంటాయి అనమాట. అలాగే పన్నీర్ వాటర్ ఉంటుంది కదా, మనం డైలీ వాడే పన్నీర్ వాటర్, దాంట్లో కొంచెం ఎప్సమ్ సాల్ట్, ఎన్పికే అలాంటివన్నీ మిక్స్ చేసేసి వాడామనుకోండి, అవి కూడా బాగా పనిచేస్తుంది. ఎక్కువగా మందార ప్లాంట్స్కి, ఇంకా రోజ్ ప్లాంట్స్కి, అలాగే కరివేపాకు ప్లాంట్స్కి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. ఇమ్మీడియట్గా గ్రోత్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. మంచి పోషకాలన్నీ కూడా ఇమీడియట్గా అవకాశం ఉంటుంది. జనరల్ ఫర్టిలైజర్స్ కాక, లిక్విడ్ ఫర్టిలైజర్స్ కాక, ఇంకా మనము డైలీ ఫర్టిలైజర్స్ కూడా వేస్తూ ఉంటాం అనమాట. అయితే మన గార్డెన్లో డైలీ లిక్విడ్ ఫర్టిలైజర్స్కి ఏమేమి వాడతామంటే ఎక్కువగా ఏంటంటే మిల్క్ వాడతామండి. మిల్క్ ఏంటంటే ఇది మనం పాలు వాడతాం కదా, పాల ప్యాకెట్స్ వస్తాయి కదా, ఆ పాల ప్యాకెట్లో పాలు మొత్తం తీసేసిన తర్వాత లాస్ట్కి 1 or 2 drops ఉంటాయి ప్యాకెట్లో. అలాగే దాంట్లో కొంచెం వాటర్ వేసేసి బాగా దాన్ని మంచిగా కడిగేసినట్టుగా కడిగేసి అవి డైల్యూట్ చేసేసి మరి ప్లాంట్స్కి వేస్తాము. ఇది చిక్కుడు చెట్టుకి బాగా పనిచేస్తుంది. చిక్కుడు చెట్టుకి ఇంకా కరివేపాకు చెట్టుకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అయితే మన చిక్కుడుకాయలకు బాగా కాయలు కాస్తూ ఉంటాయి కదా, ఇది ఎక్కువగా అయితే ఈ పాలు ఇంకా పెరుగు కూడా మనము పెరుగు వాడేసిన తర్వాత కటోరా ఉంటుంది కదా, బౌల్ కానీ ఏదైనా ఉంటుంది కదా, దాన్ని ఇలాగ కొంచెం వాటర్ వేసేసి లాస్ట్కి మనం కడిగేసి అది మంచిగా కడిగేయాలన్నమాట. అంటే ఎలా అంటే పెరుగులాగా ఉండకూడదు, మొత్తం బాగా డైల్యూట్ చేసేసేయాలి, పెరుగు కనిపించకుండా ఉండాలన్నమాట. అంటే మజ్జిగ ఎలా చేస్తామో అలా చేయాలి. అలా చేసి దాంట్లో వెయ్యాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈగలు వచ్చేస్తాయి, లేకపోతే మన దగ్గర స్లగ్స్ ఇంకా స్నేయిల్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ తినేస్తూ ఉంటాయి అనమాట. అలా కాకుండా మంచిగా వాటర్లో డైల్యూట్ చేసేసి అప్పుడు మొక్కలకి వేయాలన్నమాట. మొక్కలకు వేస్తే బాగా పనిచేస్తుంది. అయితే ఈ మజ్జిగ లాంటిది ఏంటంటే మన కరివేపాకు చెట్టుకి, టొమాటో చెట్టు, మిరపకాయ చెట్టుకి బాగా పనిచేస్తుంది అనమాట. ఇవి మాత్రం చాలా బాగా పనిచేస్తాయి. పాలు ఏమో ఎక్కువగా మనకి చిక్కుడు చెట్టుకి బాగా పనిచేసిందండి, మరి చిక్కుడు చెట్టుకి మాత్రం చాలా బాగా పనిచేసింది. ఈ రెండు కూడా మనం ఆల్మోస్ట్ డైలీ ఆర్ ఆల్టర్నేటివ్ డే వేస్తూ ఉంటాం అనమాట. ఒకసారి కొన్ని చెట్లకి వేసామనుకోండి ఒక రోజు, ఇంకో రోజు ఇంకో వేరే పాట్స్కి వేస్తూ ఉంటాం అనమాట.
సో ఇది క్లాగ్ అయిపోకూడదు, అంటే ఇట్లా బురద బురదలాగా అవ్వకూడదు, మొత్తం టోటల్గా డ్రై అయిపోవాలి, అలాగే చేసుకోవాలన్నమాట. ఎక్కువగా బురద బురదగా ఉంటే దాంట్లో ఫంగస్ వచ్చేస్తుంది, అలా చేయకూడదు అనమాట. పాలల్లో కాల్షియము, విటమిన్ బి, న్యాచురల్ షుగర్స్, ఇంకా బెనిఫిషియల్ ప్రోటీన్స్, ప్లాంట్ గ్రోత్కి పనిచేస్తుందంట. ఇది న్యాచురల్ ఫర్టిలైజర్ అని చెప్తూ ఉంటారు. అలాగే పెస్టిసైడ్ కూడా పనిచేస్తుంది అంటారు. ఏదైనా మీలీ బగ్స్ అలాంటివి ఉంటాయి కదా, ఆకులపై నుంచి వేసేస్తే వైరసెస్ కానీ, యాఫిడ్స్ కానీ, ఫంగల్ డిజీజెస్ కానీ ఇవి పోతాయంట. సో మేబీ అందుకేనేమో మన చెట్లు బాగుంటాయి. అయితే మన గార్డెన్లో ఫర్మెంటెడ్ కాకుండా వేసే సొల్యూషన్స్లో ఇంకొకటి ఏంటంటే, శనగలు నానేస్తాం కదా మనం, స్ప్రౌట్స్ కొరకి నానేసుకుంటాం కదా, ఆ శనగలు నైట్ అంతా నానబెట్టుకోవాలి, 8 hours నానబెట్టుకోవాలి. పొద్దున కల్లా అంటే నెక్స్ట్ ఆఫ్టర్ 8 hours ఇలాగ నురుగులాగా వచ్చేస్తుంది అనమాట వాటర్ అంతా. ఈ వాటర్ని మనం ఒక బౌల్లో కలెక్ట్ చేయాలన్నమాట. ఈ వాటర్ కలెక్ట్ చేస్తాం కదా, చిక్పీ వాటర్ అంటారు దీన్ని. సో ఈ వాటరే మనం ఇప్పుడు మొక్కలకి వాడతాం అనమాట. ఆ వాటర్ని మనము ఎంత వాటర్ కలెక్ట్ చేసామో దాంట్లో మళ్ళీ డబుల్ వాటర్, నార్మల్ వాటర్ మిక్స్ చేయాలన్నమాట. సో దాంట్లో మిక్స్ చేసిన తర్వాత బాగా 2-3 times బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక్కొక్క పాట్లో నార్మల్గా వాటర్ ఎలా ఇస్తామో అలాగే ఇచ్చేయచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. ప్లాంట్స్ సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది, ఎందుకంటే దీంట్లో బ్యాక్టీరియా కానీ ఇంకేదైనా ప్రోటీన్స్ అలాంటివి అన్నీ ఉంటాయి కదా, అవి పెరుగుతాయి అనమాట. సో అలాగా ఈ ప్లాంట్కి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. అయితే దీంట్లో ఐరన్, ఫాస్ఫరస్, అలాగే దీంట్లో నైట్రోజన్ కూడా ఉంటుంది. దీంట్లో ఆల్రెడీ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి, ప్రోటీన్స్ కూడా ఉంటాయి. దీంతో ఏంటంటే దాని సాయిల్, అంటే సాయిల్లో రూట్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది అనమాట. ఈ మొక్కలకి రూట్ సిస్టమ్ చాలా అవసరము. అయితే దాంట్లో వాటికి రైజోబ్స్ ఉంటాయి రూట్స్లో, అవి బ్యాక్టీరియా అనమాట. వాటికి మంచి బ్యాక్టీరియా అనమాట, ప్లాంట్స్కి మంచి బ్యాక్టీరియా. సో అవి బాగా హెల్తీగా ఉన్నాయనుకోండి, ప్లాంట్స్ చాలా బాగుంటాయి అనమాట. ఓవరాల్ గ్రోత్ కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఫాస్ఫరస్, పొటాషియము, ఇంకా కాల్షియము అలాంటి కంటెంట్ కూడా దీంట్లో ఉంటుంది ఫర్టిలైజర్లో. అయితే మన డైలీ ఫర్టిలైజర్లో ఇంకొక మంచి ఫర్టిలైజర్ ఏంటంటే, ఆలుగడ్డలు మనము ఉడకబెడతాం కదా, ఎప్పుడైనా ఉడకబెట్టిన తర్వాత దాంట్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఇంకా ఆలుగడ్డ పొట్లు ఇవన్నీ కూడా పాట్స్లో వేసుకోవచ్చు, మట్టిలో వేసుకోవచ్చు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. కాస్త చల్లారిన తర్వాత వేసుకోవాలన్నమాట. వేడివేడి నీళ్ళు వేయకూడదు, ఉడకబెట్టిన నీళ్ళు వేడివి అలా ప్లాంట్స్లో వేయకూడదు. నార్మల్ చల్లారినాక ఆ పొట్టంతా తీసేస్తాం కదా, అప్పుడు ఆ పొట్టులో ఉన్న సారం అంతా బాగా పిండేసిన తర్వాత ఆ పొట్టు మనము కాంపోస్ట్లో వాడచ్చు, లేకపోతే సాయిల్లో కొంచెం తీసేసి, సాయిల్ పక్కన తీసేసి సాయిల్లో వేసేయచ్చు. తర్వాత వాటర్ ఉంటుంది కదా, డైరెక్ట్గా మనము ప్లాంట్స్కి డైరెక్ట్గా వేసేయచ్చు. దీంట్లో పొటాషియము, ఇంకా మెగ్నీషియము ఇలాంటివి బాగా ఉంటాయి ఆలుగడ్డ పొట్టులో. ప్లాంట్ గ్రోత్కి చాలా పనిచేస్తుంది అనమాట. ఫాస్ఫరస్, పొటాషియము, మెగ్నీషియము ఇలాంటివి అన్నీ చాలా ఉంటాయి. మంచి రూట్ డెవలప్మెంట్కి బాగా పనిచేస్తుంది, క్లోరోఫిల్ ఫార్మేషన్కి బాగా పనిచేస్తుంది అనమాట. ఇలాంటివి వాడితే మంచి లీవ్స్ హెల్తీగా ఉంటాయి. అలాగే కాడలు కూడా చాలా థిక్గా వస్తాయి అనమాట. మనం ఏదైనా కూరగాయలు కానీ అలాంటివి పండించేటప్పుడు దాని కాడలన్నీ కూడా బాగా థిక్గా ఉంటాయి అనమాట. అప్పుడు అవి హెల్తీగా గ్రోత్ అవుతాయి, ఇంకా ఫ్రూట్స్ కూడా మంచిగా ఆర్గానిక్గా బాగా పెరుగుతాయి అనమాట. సో ఇలాగ మనము డైలీ ఫర్టిలైజర్ లాగా మా గార్డెన్లో ఇలాంటివి కూడా వాడుతూ ఉంటాం అనమాట, లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే. సో హోప్ ఈ చిన్న వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకళ్ళు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.